రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన హామీలు అమలులో శూన్యం, అవకాశం ఇచ్చాం. ప్రజలకు అండగా మనం నిలవాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలపై ప్రభుత్వ మెడలు వంచడానికి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ వార్డు స్థాయిలో రీకాలింగ్, చంద్రబాబు మేనిఫెస్టో, చంద్రబాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లేందుకు విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్క్షాప్ పార్టీ అధ్యక్షుడు మాజీ నిర్వహించడం జరిగింది అని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారికి, మిగతా పెద్దలందరూ రెడ్డి, ఉదయ్ కుమార్, సమీర్ మధుకర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కార్యకర్తలకు, సర్పంచులకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు అందరికీ ఈ రోజు జగన్ ఏదైనా తీసుకొచ్చి ఈ చేసి
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా బలీయంగా చేయాలని ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు. తప్పకుండా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కలిసికట్టుగా బలపరచాలా. ఈ రోజు సుబ్రహ్మణ్య గారు చెప్పారు, మీరు ఈ సామాన్య ప్రజలను మోసం చేసేది వాళ్ళ నాన్నగారు ప్రేమించి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాడు. ఈ రోజు దాదాపు కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు. ఇలాంటిది కూడా అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు మోసం చేసిన వ్యక్తి సామాన్య ప్రజానికనం మోసం చేయడం ఒక లెక్క. ఈ రోజు నిజంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలుగా పక్కన పెడతాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదాని కోసం మీరు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినాక మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు రేపు రాజ్యాంగం అన్నారు, ఇంకొక రాజ్యాంగం అన్నారు, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కేసులు పెట్టారు. కనీసం ఈ రోజు పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా ఒక సాక్షి ఛానల్, ఒక సాక్షి పేపర్ ఉంటే దాన్ని కూడా రాకుండా చేయడం చేస్తూ దాని యొక్క వాళ్ళు ఉండే మెయిన్ ప్రెస్ రిపోర్టర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నిజంగా ఒకటే మీరు డిపార్టీ గారు, అదేవిధంగా అనితా గారు, ఇంకా వచ్చేసిన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి మారుమూలకు వచ్చిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ సర్పంచులు, అదేవిధంగా కమిటీ మెంబర్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చూసామంటే ఇప్పుడే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా 100% ఈరోజు ఈ ఉత్సాహం చూసామంటే ఈరోజు ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ మేము ఎప్పుడు ఎన్నికలుస్తున్నాము, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మన అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ సినిమాలు ప్రతి ఒక్కరూ బాధితులు, ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా మనకు అందరికీ తెలుసు. బాబు చూడండి మోసం గ్యారెంటీ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి అది గ్యారెంటీగా తెలుసు. కానీ మనం చేసేది ఒకటంటే ఈ బాబు చూడండి మోసం గ్యారెంటీ అనే ఒక నినాదాన్ని ప్రతి ముంగిట ప్రతి ప్రజల దీనికి మనం తీసుకునే బాధ్యత మనకు. ఈరోజు ప్రజలందరూ వేరే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు డూప్లికేట్ పని, డూప్లికేట్ గవర్నమెంట్ వస్తుంది. ఏది కూడా ప్రజలకు వాళ్ళు చేసింది లేదు. ఖచ్చితంగా మన మధ్యలో దీనికి వచ్చిందో నెగిటివ్గా ఉన్నామనేది ప్రతి ఒక్క మనసులో ఉంది. కానీ మనము మన డ్యూటీ ఏమంటే మన అపోజిషన్ ఉన్నాం కాబట్టి మన డ్యూటీ ఏమంటే ఈ నినాదాన్ని వీళ్ళ ఖచ్చితంగా మనం మోసపోయాము అనే ఒక నినాదాన్ని ఆ రకంగా మనం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మీటింగ్ జరుగుతాం. కాబట్టి మనము ఈ నినాదాన్ని ప్రజలు పోవాలా, అలా ఒక మండల హెడ్ క్వార్టర్స్ కూడా పోవాలి. స్కానర్ అనేది ఇచ్చారు మనకు. ఆ స్కానర్ తప్పకుండా ఓపెన్ చేస్తానే మనకు చంద్రబాబు నాయుడు హామీ ఏమి చేశాము, ఏమి చేయలేదు, ఆ రకంగా స్పీడ్ కూడా ఇచ్చారు. ఆ దానికి ఈరోజు ఫస్ట్ ముందుగా వచ్చిందో మనం వచ్చిన పోస్టర్ స్కానర్ ఆవిష్కరణ ఈరోజు మనం అత్యంత ఇప్పుడు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు చేతిలో